ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారు ఏమో సూపర్ స్టార్ అయ్యారు. ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? అది నేను చెప్పలేను, నేను చెప్పకూడదు. ఎందుకు నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ. అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. నిన్నే పిల్లాడితో షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికంటే నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీశాడు. అది మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే, ఫోర్స్ చేస్తున్నాను. ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం వాళ్ళు తను వాళ్ళ హస్బెండ్ మీరెందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నాను. నేను బాగా చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. మేము సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకని ఫిట్గా ఉంటాను. అది ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా, ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ప్యాటర్న్ కొట్టాడు. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు కొట్టేస్తారంట. అండ్ టీజింగ్ కూడా మీరు టీజింగ్ బాగా చేస్తారంట. చంపేస్తాను రా బ్రహ్మయ్య, చంపేస్తా, కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా, కొరికే అంటాడు ఆయన. ఈ రాగమాట వచ్చి మీద కూడా కొరికేయడం, అలా సరదాగా. ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు? పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. 2 రోజులు మీ ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్. మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతని బెనిఫిట్ కోసం. ఏదా ప్రొడ్యూసర్ నటుడా? 6 నెలలు చాలా టార్చర్ అనిపించచ్చు అన్నమాట. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసిపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరికి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. సో గో డూ. నీకు 6 వరకు నువ్వు యాక్టర్వి, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి?